హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇన్పుట్ తీసుకొని జావా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ మనకు కూడా ఒక అలవాటు అవుతుంది, లైక్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలని. సో నెక్స్ట్ ఒక 2-3 వీడియోస్లో ఈ బేసిక్స్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసేసి ఆపరేటర్స్, దాని తర్వాత ఇఫ్ ఎల్ స్టేట్మెంట్స్, లూప్స్ అవన్నీ లైక్ కొంచెం మీడియం లెవెల్లో స్టార్ట్ చేద్దాం జావా. సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అవి చూసి ఇక్కడికి వస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో నేను నా విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ ఈ వేరియబుల్స్లోనే నేను ఇంకొక ఫైల్ తీసుకుంటా, లైక్ ఇన్పుట్ practice.java అని, ఓకేనా. అండ్ దాని తర్వాత మనం క్లాస్ క్రియేట్ చేసాం. అండ్ తర్వాత పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్, ఓకే, మెయిన్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఏమంటానంటే నాకు 2 నంబర్స్ది సమ్ కావాలి. ఎలా అయితే మనం ఆల్రెడీ చేసాం సమ్ ఆఫ్ ఏబి అని, ఓకేనా. మీరు ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ఏబి అనేది ఆల్రెడీ చేసాం 10 అను 5 తీసుకొని. కానీ నాకు ఇక్కడ ఎలా కావాలి, నాకు ఇక్కడ ఇన్పుట్తో కావాలి. అంటే ఇన్పుట్ మనం ఇస్తాము. సో ఫస్ట్ దానికి ఏం కావాలి, మనం ఒక స్కానర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. స్కానర్ ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడాం, ఇన్పుట్ తీసుకోవడానికి యూస్ చేస్తాం. సో నేను ఇక్కడ స్కానర్ SC ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అని క్రియేట్ చేసుకున్నా, ఓకేనా, ఆబ్జెక్ట్. మీరు ఇక్కడ పైన చూస్తే ఆటోమేటిక్గా జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు మన దగ్గర స్కానర్ ఆబ్జెక్ట్ ఉంది. ఆ స్కానర్ ఆబ్జెక్ట్ని యూస్ చేసి మనం ఇన్పుట్ని తీసుకోవచ్చు. సో నేను ఒక ఫస్ట్ నెంబర్ తీసుకుంటా. సో ఇంట్ ఫస్ట్ నంబర్ ఈక్వల్స్ టు SC డాట్ నెక్స్ట్ ఇంట్. ఎందుకంటే మనం నంబర్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మాట్లాడాం, ఇంట్ యూస్ చేస్తాం. అలానే సెకండ్ నంబర్ ఇంట్ సెకండ్ నంబర్ ఈక్వల్స్ టు SC డాట్, అది కూడా నంబరే కాబట్టి నెక్స్ట్ ఇంట్. అండ్ ఈ రెండు నంబర్స్ని కూడా సమ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ ఏదైతే ఆన్సర్ వస్తుందో అది కూడా ఇంట్ ఏ ఉంటుంది. సో నేనేం చేస్తా, ఇంట్ సమ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నంబర్ ప్లస్ సెకండ్ నంబర్, ఓకేనా. ఇప్పుడు సమ్లో ఫస్ట్ నెంబర్ అను సెకండ్ నెంబర్ చేసి ప్లస్ అయిపోయింది, సమ్లో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను సిస్ అవుట్ చేస్తున్నా సమ్ని, ఓకేనా. అండ్ ఇక్కడ కింద నుంచి నేను ఇక్కడ నుంచి నేను టెర్మినల్ ఓపెన్ చేసి క్లియర్ చేసుకున్నా ఫస్ట్. అండ్ నేను వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్లో ఉన్నా. వేరియబుల్ అండ్ డేటా టైప్స్లో నేను రన్ చేస్తా జావా ఇన్పుట్ ప్రాక్టీస్ని. సో ఇక్కడ కర్సర్ వచ్చి ఆగింది. ఎందుకు ఆగింది, మనల్ని ఇన్పుట్ అడుగుతుంది అది. సో నేను ఏమంటే ఒక 56 ఫస్ట్ నెంబర్ 56 ఇచ్చేసా. 56 ఇవ్వగానే ఆ నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్లో వెళ్ళిపోయింది. 56 అనేది ఫస్ట్ నెంబర్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం ఫస్ట్ నెంబర్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం. దాని తర్వాత సెకండ్ నెంబర్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి అది కర్సర్ ఆగింది. నేను 95 అని ఇచ్చేసా, ఓకేనా. ఎంటర్ కొట్టగానే 151 అనేది ప్రింట్ అయిపోయింది. అంటే 56 ఫస్ట్ నెంబర్లో వెళ్ళింది, 95 సెకండ్ నెంబర్లో వెళ్ళింది. ఆ రెండు ప్లస్ అయ్యి సమ్లో వెళ్ళి సమ్ని మనం ప్రింట్ చేస్తున్నాం 151 లాగా. సేమ్ నేను మళ్ళీ జావాని రన్ చేశా. ఇప్పుడు నేను ఏం చేస్తా, 23 ఇచ్చి ఎంటర్ కొట్టకుండా స్పేస్ ఇచ్చి 75 అని కొట్టి ఇప్పుడు ఎంటర్ కొడతాం. సో స్పేస్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా అది 23ని ఫస్ట్ నెంబర్లో, 75ని సెకండ్ నెంబర్లో తీసుకుంటుంది. సో మీరు స్పేస్ ఇచ్చి కూడా చేయొచ్చు. దీన్ని మనం ఇంకా కొంచెం నీట్గా చేద్దాం, ఓకే. ఏమని, లైక్ ఇక్కడ నేను సిస్ అవుట్ చేసి ఎంటర్ ఫస్ట్ నంబర్ అని ఇలా పెట్టేస్తా, ఓకేనా. దాని తర్వాత ఈ LN తీసేస్తా, ఎందుకంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుందని, ఓకే. ఎందుకంటే ఇక్కడ ఇలా కాలన్ పెట్టా కదా, ఓకే. అండ్ దీన్నే కాపీ చేసి నేను ఇక్కడ ఎంటర్ సెకండ్ నంబర్ అని పెట్టేసా. అండ్ ఇక్కడ సిస్ అవుట్లో సమ్ ఆఫ్ 2 numbers is అని సమ్ని ప్రింట్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ నేను క్లియర్ చేసా అండ్ రన్ చేస్తున్నా. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని వచ్చింది 75, ఎంటర్ సెకండ్ నెంబర్ అని వచ్చింది 97, ఎంటర్ కొట్టా. ద సమ్ ఆఫ్ 2 numbers is 172. మీరు ఇక్కడ నుంచి LN తీసేసారనుకోండి, ఇది కూడా ఇక్కడ పక్కకే వచ్చేస్తుంది. సో చాలా క్లియర్గా నీట్గా మనం దీన్ని చేసాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ నంబర్స్ చేద్దాం. అంటే ప్లస్ చేసాం కదా, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు, ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి, సెకండ్ నెంబర్ తీసుకోవాలి, దాన్ని మల్టిప్లై చేయాలి, ఓకేనా. సో నేను జస్ట్ ఇక్కడ మల్టిప్లై పెడితే సరిపోతుందా, ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఇక్కడ ఈ సమ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 numbers ఇస్ అని, ఓకే. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ మనకు వచ్చేస్తుంది.
ఓకేనా, క్లియర్ అయిపోయింది. ఇలా మనం ఇన్పుట్ తీసుకొని వాటితో ఆపరేషన్ చేస్తాము. నెక్స్ట్ ఏంటి, ఇంకొకటి చూద్దాం. నేను దీన్ని ఇక్కడ నుంచి కామెంట్ అవుట్ చేసేస్తున్నాను, అంటే స్కానర్ ఆబ్జెక్ట్ ఒకటి పెడుతున్నా, ఎందుకంటే మనం మళ్ళీ ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి. దాని తర్వాత ఇది యూస్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఏమంటానంటే ఏరియా ఆఫ్ అ సర్కిల్ నేను కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ అ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఏరియా ఆఫ్ అ సర్కిల్ అంటే ఏంటి? ఏరియా ఆఫ్ అ సర్కిల్ అంటే ఒక సర్కిల్ ఉంటుంది, దాని మొత్తం ఏరియా ఎంత ఎంత ఏరియా కవర్ చేస్తుందని. ఓకే, సో ఏరియా ఆఫ్ సర్కిల్ది ఫార్ములా ఉంటుంది పై ఆర్ స్క్వేర్. అందులో పై ఆర్ స్క్వేర్లో ఆర్ అంటే రేడియస్, అంటే సర్కిల్ది రేడియస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏరియా ఆఫ్ అ సర్కిల్ మీరు ఇక్కడ చూస్తే ఇమేజెస్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, పై ఆర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ చూస్తే పై ఆర్ స్క్వేర్. ఈ ఆర్ అనేది ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో లైక్ సెంటర్ పాయింట్, అక్కడ నుంచి ఏదైనా ఒక బార్డర్కి అంటే వన్ సైడ్ బార్డర్, మొత్తం కాకుండా హాఫ్ సైడ్, దాన్ని మనం రేడియస్ అంటాం. ఒకవేళ మొత్తం కలిపితే డయామీటర్ అంటాము, హాఫ్ అంటే రేడియస్ అంటాము. ఓకేనా, అంతవరకు క్లియర్ కదా? సో ఇప్పుడు మనం రేడియస్ అనే పై ఆర్ స్క్వేర్ అనేది చేయాలి. ఇప్పుడు పై అంటే ఏంటి? 3.14. పై వాల్యూ మనం చదువుకుందాం చిన్నప్పుడు, 3.14. ఇప్పుడు రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ మనమే ఇద్దాం. ఓకేనా, రేడియస్ మనం ఇద్దాం ఇన్పుట్ నుంచి. వాట్ ఈస్ ద రేడియస్ అంటే 3 or 4 ఏదో ఒకటి ఇద్దాం. ఓకే, అండ్ ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో రేడియస్ని, దాన్ని మనం స్క్వేర్ చేసి 3.14తో మల్టిప్లై చేసి ఏరియా ఆఫ్ అ సర్కిల్ అనేది చూపిద్దాం. ఓకే, ఇది మన ప్రాబ్లం. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను ఏమంటానంటే ఇక్కడ ఫస్ట్ నేను ఒక స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఒక రేడియస్ క్రియేట్ చేసుకోవాలి. అంటే నాకు రేడియస్ ఎలాగో ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి నేను ఏం చేయాలి ఇక్కడ? సో ఇక్కడ నేను రేడియస్ని ఇన్పుట్ తీసుకొని 3.14తో మల్టిప్లై చేయాలి కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం 3.14 పై ఏదైతే ఉందో, ఓకే, ఈ పై ఏదైతే ఉందో ఇది ఫ్లోట్ వాల్యూ. ఎందుకు? పాయింట్ వచ్చింది కాబట్టి. మరి ఒక పాయింట్ ఉన్న వాల్యూని మీరు దేంతో అయినా మల్టిప్లై చేస్తే ఆబ్వియస్లీ పాయింట్ వస్తుంది. సో పాయింట్ వస్తుంది కాబట్టి మనకి ఫ్లోట్ వాల్యూసే కావాలి. ఓకేనా, అందుకే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదైతే రేడియస్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నానో అది కూడా ఫ్లోట్లోనే తీసుకుంటా. పాయింట్ 0 అయినా పర్లేదు, కానీ ఫ్లోట్లో తీసుకుంటా. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్, ఎందుకంటే ఫ్లోట్ వాల్యూ కాబట్టి. దాని తర్వాత నేను ఏం చేస్తా? ఫ్లోట్ ఏరియా ఈక్వల్స్ టు, ఏరియా ఎంత? 3.14 ఇంటూ ర్యాడ్ ఇంటూ ర్యాడ్. స్క్వేర్ అంటే అదే కదా, ర్యాడ్ ఇంటూ ర్యాడ్ అంటే రేడియస్ ఇంటూ రేడియస్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం వస్తుంది, ఏమని? కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఫ్లోట్, అంటే ఇది డిఫాల్ట్గా డబుల్ లాగా తీసుకుంటుంది. సో నేను ఏం చేసా అంటే 3.14 పక్కన ఎఫ్ పెట్టేసా. ఎఫ్ పెడితే ఏమైంది? ఆ 3.14ని ఫ్లోట్ లాగా ట్రీట్ చేస్తుంది ఇప్పుడు మన కంపైలర్. మీకు ఈ ఎఫ్ పెట్టాలి అని లేకపోతే ఇక్కడ అండ్ ఇక్కడ డబుల్ తీసుకోండి, అండ్ ఇక్కడ నెక్స్ట్ డబుల్ చేసుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నేను సిస్ అవుట్ చేస్తున్న ఏరియాని. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఓకే, సో నేను ఏమంటానంటే ఇక్కడ క్లియర్ చేసి 4 తీసుకున్నా అనుకోండి, 50.24 అంట. సో ఇక్కడ మనం ఒకసారి ఏరియా ఆఫ్ సర్కిల్లో ఎంత ఇచ్చాం? 4 ఇచ్చామా? 50.27 వచ్చింది. మనం ఇక్కడ 50.24. ఓకే, 50.27. ఓకే, మన కంపైలర్లో ఈ ప్రెసిషన్ వాల్యూ ఒక లెవెల్ వరకు తీసుకొని వెళ్తుంది కాబట్టి 50.24 వచ్చింది. గూగుల్ క్రోమ్లో ప్రెసిషన్ వాల్యూ వేరేలాగా తీసుకొని ఉండొచ్చు. సో అంతే వస్తుంది. ఓకేనా, సో కరెక్టే. సో ఇక్కడ మనకి ఏమర్థమైంది? మనం ఇక్కడ 3.14తో ఎలాగో మల్టిప్లై చేయాలి రేడియస్ని, అండ్ అది డబుల్ వాల్యూ అంటే ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఆబ్వియస్లీ పాయింట్ వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు ఆ పాయింట్ వాల్యూస్ని మనం నార్మల్ వాటితో మల్టిప్లై చేసామనుకోండి, అది ఎలాగో మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, అంటే మీరు ఫ్లోట్ వాల్యూని ఇంట్లో ఎలా స్టోర్ చేస్తారు? ఎందుకంటే డబుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇంట్లో పాయింట్ వాల్యూ స్టోర్ చెయ్యలేం కదా అని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి మనం రేడియస్ కూడా ఫ్లోట్లోనే ఇన్పుట్ తీసుకున్నాం, అండ్ అది ఫ్లోట్ ఏరియాలో స్టోర్ చేసేసి ఇక్కడే మల్టిప్లై చేసేసి 3.14 అని చేసేసాం. లేదు అంటే మీరు ఇలా వద్దంటే నేను ఇందాక చెప్పా కదా, డబుల్ ఇక్కడకు డబుల్ ఈ ఎఫ్ తీసేద్దాం, అండ్ ఇక్కడ నెక్స్ట్ డబుల్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏమొస్తుంది? 4తోనే మళ్ళీ ట్రై చేద్దాం. 4 50.24 సేమ్ వచ్చింది.
ఓకేనా? సో, ఇలా మనం ఇన్‌పుట్ తీసుకుంటాం. సో, ఇదొక చిన్న వీడియో ప్రాక్టీస్ కోసం లైక్ ఇన్‌పుట్ ఎలా తీసుకుంటారు అండ్ వాటిని ఆపరేషన్ యూజ్ చేసి లైక్ ఎలా అవుట్‌పుట్‌లో చూపియాలి రేడియస్ అదంతా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం టైప్ కన్వర్జన్స్ అవన్నీ మాట్లాడి నెక్స్ట్ ఒక 1 ఆర్ 2 వీడియోస్‌లో ఈ ఏదైతే బేసిక్ వేరియబుల్స్ ఇదంతా ఉందో కంప్లీట్ చేసి మనం ఇఫ్ ఎల్స్ ఆపరేటర్స్‌కెళ్ళిపోదాం. ఆపరేటర్స్ కూడా చాలా చిన్న టాపిక్ తొందరగా అయిపోతది. ఆపరేటర్స్ తర్వాత ఇఫ్ ఎల్స్, లూప్స్ అవన్నీ ప్యాటర్న్స్ మంచి మంచి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో, ఈ వీడియోలో అంతే. జావా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్ చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడ కూడా నేను రీల్స్ అప్‌లోడ్ చేస్తుంటా. సో, అవి కూడా చెక్ చేయొచ్చు. సో, అంటిల్ దెన్ బాయ్.